లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల హడావిడి ఎక్కువైంది. తెలంగాణలో ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా రాబోతున్నారు. 12న ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీలతో ఆయన సమావేశం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. నేతల హడావిడి అయితే ఎక్కువైనట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలు హైదరాబాద్ కు రానున్నారు అమిత్ షా ఎల్లుండి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కానీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా ఈ నెల 12వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి ఈ 12వ తేదీన ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఒక సభ కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు సమావేశం అవుతారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా దీంతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు కూడా గులాబీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ముగ్గురు కీలక నేతలతో చర్చలు కూడా పూర్తయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇందులో ముఖ్యంగా మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో పాటు ఖమ్మం జిల్లా నుంచి ఒకరిద్దరు కీలక నేతలు కూడా గులాబీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా బూత్ కమిటీ ఏదైతే అధ్యక్షులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ప్రచారం ఏ విధంగా ఉండాలన్న దానిపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రత్యేకంగా వ్యూహం కూడా అమలు చేయనున్నారు. ఎందుకంటే కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎంపీ సీట్లే కీలకం కాబట్టి అంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచి గెలుచుకునే విధంగా కూడా ఒక వ్యూహ రచన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కూడా అమిత్ షా పర్యటన ఉండనుంది. మనం చూసాము ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన కూడా రాష్ట్రంలో చేయడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఎప్పుడూ లేనంత విధంగా కూడా ఈసారి భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన కూడా ఈసారి ఖచ్చితంగా పార్టీపై ఫోకస్ చేసే విధంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా చేరికలు కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మెజార్టీ సీట్లే గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహం ఉండనుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దల టూర్లు వరుసగా ఉంటాయని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.